అంచనా వేశారు. డిఎస్సికి వెళ్లిన వారితో ఏర్పడే పోలీస్ ఖాళీలు త్వరితగతిన భర్తీకి ఎదురయ్యే లీగల్ సమస్యలను పరిష్కరించుకుందామని లోకేష్ వ్యాఖ్యానించారు. సో వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ కూడా విషయం అర్థమై ఉంటుంది. మరి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు పోకూడదు, సెకండ్ లిస్ట్ రావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు గత కొద్ది రోజులుగా లోకేష్ గారిని అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులను కలిసి వారి యొక్క వినతి పత్రాలను అయితే అందివ్వడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మన యొక్క హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి కూడా వినతి పత్రం సమర్పించి ఈ యొక్క డిఎస్సి ద్వారా ఏర్పడేటువంటి పోస్టుల ఏదైతే ఖాళీలు ఉంటాయో వాటిని బ్యాక్లాగ్ పోకుండా సెకండ్ లిస్ట్ అనేది ప్రకటించి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి స్టూడెంట్స్ అయితే వారికి తోచినటువంటి విధానాల ద్వారా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి వీరు చేసేటటువంటి ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు వాటిల్లకుండా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి వీరికి సెకండ్ లిస్ట్ కనుక ప్రకటించినట్లయితే కొన్ని వందల మంది విద్యార్థులతో పాటు వారి యొక్క కుటుంబాలు కూడా బాగుపడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఆ వైపు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఆశిద్దాం. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.